లోకువుగా చూడటం, నోవాహుని కించపరచడం. అందుకే వాక్యంలో ఉంది, ప్రభువు రాకడ సమీపించే రోజుల్లో నోవాహు దినములలో జరిగినట్లు, లోతు దినముల్లో జరిగినట్లు, నోవాహు దినముల్లో ఏం జరిగింది? ఇదే విడితనం, భక్తి, ఆధ్యాత్మికత, దైవత్వము, ప్రార్థన, నిత్యుడగు దేవుణ్ణి గురించిన ఒక అవగాహన, ఇవి ఏవీ లేకపోగా వెచ్చలివిడిగా పెళ్ళాడడం, పెళ్లికి ఇవ్వబడడం, వెచ్చలివిడిగా తిరగడం ఒక వంతు అయితే, ఏమాత్రం దేవుడు మాకొద్దు, ఎవడరా చెప్పింది దేవుడు ఉన్నాడని? ఇవాళ కూడా నేను హైదరాబాద్లో వాక్యం చెప్పేటప్పుడు చెప్పాను, కొంతమంది క్రైస్తవ దేశాలు నాస్తిక దేశాలుగా మారిపోతున్నాయి. క్రైస్తవ దేశాలు ఒకప్పుడు క్రైస్తవ్యంతో వెలుగొందిన, ప్రకాశించిన క్రైస్తవ దేశాలు నాస్తిక దేశాలుగా మారిపోతున్నాయని. ఎందుకు? వీళ్ళెవరంటే గర్విష్ఠులు, అహంకారులు, దేవునిని లెక్క చేయని ప్రజలు, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న స్పష్టమును ఆరాధించే ప్రజలు. వీళ్ళ కోసం ఆకాశం తెరవబడుతుంది. ఎస్, సూర్యుడు నలుపు అవుతాడు, చంద్రుడు ఎరుపు అవుతాడు, ఆకాశ నక్షత్రాలన్నీ రాల్చబడతాయి, ఆకాశము తెరవబడి అగ్ని గంధకాల పంచవేంద్రములతో లయమైపోయే రోజులు రాబోతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 120 సంవత్సరాలుగా నోవాహు బోధిస్తూనే ఉన్నారు. 120 సంవత్సరాలు బోధిస్తూ ఉంటే ప్రజలు హేళన, అపహాస్యం, లోకువుగా చూడటం, నోవాహుని